నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్‌గా. చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అందరికీ వేయించాలా? ఏ కేటగారికల్ యెస్. ఆల్ హెల్తీ చిల్డ్రన్. అంతకుముందు చికెన్ పాక్స్ ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ తప్పనిసరిగా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయించాలండి. ఏముంది చికెన్ పాక్స్ కొద్దిపాటి ర్యాష్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, తర్వాత బిడ్డ సెట్ అయిపోతాడు గదా! అని అనుకుంటున్నారేమో. కొంతమందిలో ఈ చికెన్ పాక్స్ కాంప్లికేషన్స్ లైక్ న్యూమోనియా, మెనింజైటిస్, మెదడు వాపులు రకరకాల సమస్యలు రావచ్చండి. అండ్ ఒకవేళ ఆహ్, గర్భిణీ స్త్రీకి చికెన్ పాక్స్ వస్తే గనక ఎస్పెషల్లీ తొలి నెలల్లో వచ్చిందనుకోండి, పిండం రకరకాల అవకరాలతో పుట్టొచ్చు. లేట్‌గా డెలివరీ టైంలో డెలివరీకి 5 రోజుల ముందు, 2 రోజుల తర్వాత ఈ పీరియడ్‌లో మదర్‌కి చికెన్ పాక్స్ వస్తే బిడ్డకి కంజెనిటల్ వారిసెల్లా అని చాలా సీరియస్ జబ్బొస్తుంది. వీళ్ళకి తర్వాత ప్రాణాపాయం కూడా కలగొచ్చండి. సో, ఇన్ని సమస్యలు ఉన్న ఈ చికెన్ పాక్స్‌కి మనం ఎందుకు ఈ అలసత్వం? పిల్లలందరికీ తప్పనిసరిగా చికెన్ పాక్స్ వేయించండి. అండ్ నేనిందాక అంతకుముందు చికెన్ పాక్స్ రాని వాళ్ళకి అని జెప్పాను గదా! ఏవండీ అంతకుముందు వచ్చింది చికెన్ పాక్సో కాదు. చాలా మందికి ఫీవరు, కొద్దిపాటి ఒంటి మీద ర్యాషెస్ ఉంటే అది అట్లమ్మ అమ్మవారు అనుకుంటారు. అట్లా గాదు. చికెన్ పాక్స్ ర్యాషెస్ నీటి బొబ్బల్లాగా వస్తుంది. అందుకే బిడ్డకి గనక చికెన్ పాక్సో లేదో అమ్మవారో అని అనిపిస్తే గనక మీరు పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి అది చికెన్ పాక్సే అని కన్ఫర్మ్ చేపిచ్చి బిడ్డ యొక్క హెల్త్ ఫైల్‌లో రికార్డ్ జేపిచ్చండి. అప్పుడు ఫ్యూచర్‌లో ఈ బేబీకి వ్యాక్సినేషన్ అవసరమా లేదా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సరే. ఏవండీ ఇది గవర్నమెంట్ సెటప్‌లో అవైలబుల్లా చికెన్ పాక్స్? అన్‌ఫార్చునేట్‌లీ నో అండి. ప్రైవేట్ సెటప్‌లో పిల్లల డాక్టర్ల సలహాతో మీరు ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేపించండి. ఈజ్ ఇట్ ఎఫెక్టివ్? యెస్. లైక్ ఎనీ అదర్ వ్యాక్సిన్స్ 80-95% ప్రొటెక్షన్. అండ్ వాట్ ఈస్ ద షెడ్యూల్? 15 మంత్స్ వయసప్పుడు ఒక ఫస్ట్ డోస్ వేయించండి. 3-6 నెలలు గ్యాప్ తర్వాత సెకండ్ డోస్ వేయించండి. దట్ కంప్లీట్స్ ద చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్. ఏవండీ ఇది తప్పనిసరిగా వేయించాల్సిన సిట్యుయేషన్ ఉందంటే డెఫినిట్‌గా హై రిస్క్ చిల్డ్రన్ లైక్ గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, కిడ్నీ జబ్బులున్న వాళ్ళు, ఇమ్యూనో డెఫిషియన్సీ పుట్టుకతో ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి లోపాలున్న పిల్లలకి వీళ్ళందరిలో చికెన్ పాక్స్ వస్తే మాత్రమేండి హారిబుల్‌గా వస్తుంది. కాబట్టి వీళ్ళకి చికెన్ పాక్స్ వ్యాక్సినేషన్ ఆల్ ద మోర్ తప్పనిసరి. సరేనండి. ఇంట్లో ఒకళ్ళకి ఆల్రెడీ చికెన్ పాక్స్ సోకింది. మా రెండో పిల్లలకి మిగిలిన పిల్లలకి వ్యాక్సిన్ వేస్తే ఉపయోగం అంటే ఖచ్చితంగా. ఫస్ట్ 3 డేస్ ఆఫ్ ఎక్స్‌పోజర్ అంటే 3 రోజుల లోపల ఆ బిడ్డకి రెండో బిడ్డకి వేయిస్తే గనక దాదాపు 90% ప్రొటెక్షన్ అండి. ఒకవేళ 4, 5 రోజుల తర్వాత అయినా సరే చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఇంట్లో ఉన్న మిగిలిన పిల్లలకి వేయిస్తే దాదాపు జబ్బు రాకుండా 50% నివారించొచ్చు. అట్లనే ఒకవేళ వచ్చిన వాళ్ళకి చాలా మైల్డ్‌గా చికెన్ పాక్స్ వస్తుంది. కాబట్టి వితౌట్ ఎనీ హెసిటేషన్ ఆల్ హెల్తీ చిల్డ్రన్ అండ్ ఒకవేళకి ఈ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ మర్చిపోకుండా వేయించండి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒకవేళ చిన్నప్పుడు వేయించలేదండి క్యాచప్ వ్యాక్సినేషన్ ఆల్ టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఖచ్చితంగా చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేయిస్తే గనక వీళ్ళలో ఈ చికెన్ పాక్స్ జబ్బు కొంచెం సీరియస్‌గా వచ్చే అవకాశం ఉంటుంది చిన్నపిల్లల్లో కంటే. అదొక కారణం. రెండోది ఇందాక మనం మాట్లాడుకున్నాం గదా! ఆహ్, టీనేజ్ పిల్లలకి వ్యాక్సిన్ వేయించేస్తే గనక గర్భిణీ స్త్రీలని చికెన్ పాక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. తద్వారా పుట్టే పిల్లలకి కంజెనిటల్ చికెన్ పాక్స్ రాకుండా చూసుకోవచ్చు. స్టే ఇన్ఫార్మ్డ్. థాంక్ యూ సో మచ్. మాధవీయ ఒక పిల్లల డాక్టర్.